హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్ ఆన్ మై ఛానల్. సో ఈరోజు నేను తిరుమలకి వెళ్తున్నాను. కానీ ఈసారి శ్రీవారి మెట్ల నుంచి ఎక్కి తిరుమలకి వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాను. లాస్ట్ ఇయర్ నేను ఆల్మోస్ట్ ఇదే టైంలో తిరుమలకి వెళ్ళాను. కానీ అప్పుడు అలిపిరి స్టెప్స్ ఎక్కి వెళ్ళాను. ఆ వ్లాగ్ మీరు చూడాలనుకుంటే పైన ఐ బటన్లో ఇంకా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. సో నేనైతే హైదరాబాద్ నుంచి ఇక్కడ తిరుపతికి ట్రైన్లో వచ్చాను. సో అరౌండ్ 6:15 అలా దిగినాం స్టేషన్ కాడ. ఇంకా స్టేషన్ దగ్గర నుంచి మనకి శ్రీవారు మెట్లు వచ్చేసరికల్లా 30 to 40 minutes పడుతుంది. ఇంకా అరౌండ్ మనకి 17 kilometers ఉంటుంది. సో నేనైతే ఆటో బుక్ చేసుకొని వెళ్తున్నాం. మనకు ఊబర్, ఓలాలో కూడా ఇలా ఆటోస్ ఉంటాయి. సో అలా కూడా బుక్ చేసుకోవచ్చు, లేకపోతే మనం బయట షేర్డ్ ఆటోస్ కూడా మాట్లాడుకోవచ్చు. మనకి షేర్డ్ ఆటోస్ అయితే అరౌండ్ 150 to 200 తీసుకుంటారు. అదే కానీ మనం ఈ ఓలా, ఊబర్లో బుక్ చేసుకుంటే మనకి 200 to 350 అలా కాస్ట్ అవుతుంది. ఇంకా అలానే మనకి బస్సెస్ కూడా ఉంటాయి. కొంచెం మనకి ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఇంకా అలానే పెయిడ్ బస్సెస్ ఉంటాయి. మనకి బస్సెస్ ఫీ వచ్చేసరికల్లా 40 rupees అలా ఉంటుంది. ఇంకా ఫైనల్గా అరౌండ్ 7:05 అట్లా మేము అక్కడ ఎంట్రన్స్ కాడ రీచ్ అయినాం, శ్రీవారి మెట్లు ఎంట్రన్స్ కాడ. సో ఇంకా చిన్నగా అటు ఇటు నడుచుకుంటా ముందర చూస్తే జనాలు చాలామంది ఉన్నారు. ఇంకా అక్కడ మీకు రైట్ సైడ్లో ఆ ట్రక్ కనిపిస్తుంది కదా, అక్కడ మనం కావాలంటే మన లగేజెస్ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా మనకి పైన తిరుమలలో ఇస్తారు. మనకు టోకెన్స్ ఇస్తారు. ఆ టోకెన్స్ మనం పైన ప్రొవైడ్ చేస్తే చాలు. ఇంకా నీట్గా ఇక్కడ మనకి సైడ్కి ఫ్రెష్ అప్ అవ్వడానికి ఏరియా కూడా ఉంది. సో ఇక్కడ మేము ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా 7:20కి స్టార్ట్ అయినాము స్టెప్స్ ఎక్కడం. ఇంకా మనకి అక్కడ స్టార్టింగ్లో మనకి అక్కడ పోలీసు వాళ్ళు ఇంకా కొన్ని వాలంటీర్స్ ఉంటారు. వీళ్ళు మీకు దర్శనం టోకెన్స్ కావాలా అని చెప్పి అడుగుతారు. అంటే మన దగ్గర దర్శనం టికెట్స్ ఆల్రెడీ ఉన్నాయా, లేకపోతే ఇక్కడ మీరు తీసుకోవాలా అని చెప్పి అడుగుతారు. మనకు కానీ కావాలంటే అక్కడ సపరేట్ లైన్ ఉంటుంది. మనకి అక్కడ ఒక టోకెన్ ఇస్తారు. ఇంకా టోకెన్ తీసుకొని ఇంకా మనం మన స్టెప్స్ ఎక్కే జర్నీ స్టార్ట్ చేయొచ్చు. మనకి ఇంకా స్టార్టింగ్లో ఒక టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినాము. ఇక్కడ మనకి స్టార్టింగ్లో మనకి సెక్యూరిటీ చెక్ కూడా ఉంటుంది. సో మనకి టోటల్ స్టెప్స్ వచ్చేసరికల్లా 2388 స్టెప్స్ ఉంటాయి. ఇంకా అరౌండ్ 2.1 kilometers ఉంటుంది. ఇంకా యావరేజ్ టైం చేస్తే 1.5 hours to 2 hours ఈ మధ్యలో మనకి పట్టచ్చు. ఇంకా కొద్దిగా దూరం నడిచినాక సడన్గా వాటర్ ఫ్లో అవుతూ ఉండే, చల్లగా కాళ్ళకి తగులుతూ ఉండే. ఏందబ్బా అని చూస్తుంటే పైన వాష్ చేస్తూ ఉండే, అంటే స్టెప్స్ అన్నీ కడుగుతూ ఉండే. ఇంకా చిన్నగా జాగ్రత్తగా నడుచుకుంటా ఇంకా పైకి వెళ్ళాల్సి వచ్చింది. అసలు తెలియకుండానే మేము అప్పుడే స్టెప్స్ ఎక్కేసాము. ఆల్రెడీ 300 అయిపోయినాయి. సో ఇంకా మాకు 2088 స్టెప్స్ ఉన్నాయి. ఇంకా కొద్దిగా దూరం నడిచినాక మండపం వచ్చింది. ఈ మండపం అయితే 420 స్టెప్ కాడ ఉంది. అలానే ఈ మండపం దగ్గర వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఇంకా చిన్నగా అటు ఇటు నేచర్ ఎంజాయ్ చేస్తా మళ్ళీ వాక్ చేయడం స్టార్ట్ చేసినాం. ఇక్కడికి మళ్ళీ కొద్దిగా క్రౌడెడ్ అయిపోయింది. కానీ వెనకాల పక్క చూస్తే ఎవరు లేరు, మొత్తం ఖాళీ. అందరు మా ముందరనే ఉన్నారు. అప్పుడే 600 స్టెప్స్ ఎక్కేసినాము. సో ఇంకా మాకు 1788 స్టెప్స్ ఉన్నాయి. సో ఇంకా మధ్యలో 600 స్టెప్స్ దాటినాక కొంచెంసేపు బ్రేక్ తీసుకున్నాము. ఇంకా చాలామంది మాతో పాటు కూర్చొని ఉండే. ఇక్కడైతే వ్యూ చాలా బాగుండే, చుట్టూరు గ్రీనరీ చాలా మంచిగా ఉండే. ఇంకా అలానే ఇక్కడ ఒక చిన్న వాటర్ ఫాల్ కూడా ఉంది. నాకు తెలిసి మనకు కానీ హెవీ రెయిన్ఫాల్ వస్తే ఈ వాటర్ ఫాల్ చాలా నీట్గా కనిపిస్తుంది. ఇది మనకి అరౌండ్ 800 స్టెప్స్ దగ్గర ఉంది ఈ చిన్న వాటర్ ఫాల్ అనేది. సో ఇంకా మనం 1588 స్టెప్స్ ఎక్కాలి.
అప్పుడే మేము 1000 స్టెప్స్ ఎక్కేసాము. ఇప్పుడు టైం చూస్తే 8:03 అయింది. సో దగ్గర దగ్గర మాకు 40 మినిట్స్ టైం పట్టింది ఈ 1000 స్టెప్స్కి వచ్చేసరికల్లా. ఇంకప్పటికి ఇక్కడ చాలామంది టయర్డ్ అయ్యి అందరు అటు ఇటు కూర్చొని కొంచెంసేపు రిలాక్స్ అవుతూ ఉండే. పొద్దుని నేచర్ అయితే చాలా బాగుండే. ఇక్కడ నుంచి వ్యూ, ఆ క్లౌడ్స్ కానీ మన గ్రీనరీ కానీ చాలా బాగుండే. సో ఇది నేను చూసేసరికల్లా ఇది మనకి 1200 స్టెప్స్ కాడ. సో ఇక్కడ ఉంటాయి మనకి కౌంటర్స్. ఈ కౌంటర్స్ కాడ ఏంటంటే మనకి కింద ఇచ్చిన టోకెన్ ఇక్కడ మనం మళ్ళీ స్కాన్ చేయించుకోవాలి. సో అక్కడ మనకి దర్శనం టోకెన్స్ ఇస్తారు. సో ఆ టోకెన్స్ అనేది మనం స్కాన్ చేయించుకోవాలి. ఇంకా కొద్దిగా ముందరికి నడిచినాక ఈ వ్యూ అయితే చాలా బాగుండే. ఇదైతే మనకి అరౌండ్ 1100 స్టెప్స్ దగ్గర వస్తుంది. పొద్దునే కాబట్టి ఇంకా మంచు పడతానే ఉండే. సో వ్యూ అయితే ఎక్సలెంట్ ఉండే. సో ఇంకా 1400 స్టెప్స్ దగ్గర కొంతసేపు రెస్ట్ తీసుకున్నాము. ఇంకా అలానే స్టెప్స్ ఎక్కేకుంది. స్టెప్స్ చాలా ఇంక్లైన్ అవుతూ ఉండే, అంటే చాలా హైట్ పెరుగుతూ ఉండే స్టెప్స్. ఇంకా అలానే మనకి స్టార్టింగ్లో స్టెప్కి చాలా గ్యాప్ ఉండే బిట్వీన్. ఇక్కడైతే మనకి స్టెప్కి చాలా తక్కువ గ్యాప్ ఉండే. ఇంకా ఫైనల్గా కొంచెంసేపటికి 1500 స్టెప్స్ ఎక్కేసినాము. ఇక్కడైతే దారి జిగ్జాగ్కి వెళ్తూ ఉండే. కొద్దిగా మనకి 8 లాగా అటు ఇటు క్రాస్గా ఉండే. ఇక్కడ కూడా వ్యూ చాలా బాగుండే. చుట్టూరు గ్రీనరీ, మధ్యలో నడుస్తా అంత పొద్దునే చాలా మంచి వ్యూ ఉండే. అలానే స్టెప్స్ హైట్ కూడా పెరుగుతూ ఉండే. సో ఇంకా మేము 1800 స్టెప్స్ ఎక్కేసినాము. తర్వాత స్టెప్స్ ఇంకా హైట్ ఎక్కువ అవుతూ ఉండే. చిన్నగా స్టెప్స్ అయితే చాలా ఇంక్లైన్ అవుతూ ఉండే. కొంతసేపు ఆగినాక మళ్ళీ కాళ్ళకి చల్లగా తగులుతూ ఉండే. ఏందబ్బా అని చూస్తే పైన మళ్ళీ అక్కడ వాష్ చేస్తూ ఉండే. ఇంకా అలానే ఇక్కడి నుంచి అయితే వ్యూ చాలా బాగుండే. ఇది వచ్చేసరికల్లా మనకి అరౌండ్ 1900 స్టెప్స్ దగ్గర ఈ వ్యూ అయితే మనకి కనిపిస్తుంది. సో ఇలా వాళ్ళు క్లీన్ చేస్తూ ఉన్నారు ఆ బ్రషెస్ తోటి. ఇంకా అలానే ఆ వాటర్ పైప్ ఫోర్స్ తోటి నీట్గా క్లీన్ చేస్తూ ఉండే. ఫైనల్గా 2000 స్టెప్స్ ఎక్కేసినాం. సో ఈ 2000 స్టెప్స్ ఎక్కేసరికల్లా 8:48 అయింది టైం. సో మధ్యలో మంకీ కూడా ఉండే. ఇక్కడైతే చాలామంది అలిసిపోయి కూర్చొని ఉండే. సైడ్ గ్రీనరీ అయితే చాలా బాగుండే. ఫైనల్గా 2300 స్టెప్స్ ఎక్కేసినాము. సో ఇంకా 88 స్టెప్స్ మాత్రమే ఎక్కాలి. సో ఇంకా ఫైనల్గా ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. సో ఇంక ఇక్కడ దండం పెట్టుకొని ఇంకా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసాము ఈ స్టెప్స్ జర్నీ అనేది. సో ఇప్పుడు టైం చూసేసరికల్లా 9:09 అయింది. సో మేము స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేసినప్పుడు 7:20. సో ఇంకా మాకు అరౌండ్ టైం వచ్చేసరికల్లా 2 hours 11 minutes పట్టింది ఎక్కడానికి. యూజువల్గా అయితే మనమైతే ఈ స్టెప్స్ 1 hour 30 minutes 2 hours లోపలనే ఎక్కేయచ్చు. ఇంకా ఫాస్ట్గా ఎక్కే వాళ్ళు అయితే 1.5 hour లోపల కూడా ఎక్కేయచ్చు. సో ఇక్కడ పొద్దునే కాబట్టి వ్యూ అయితే చాలా బాగుండే. ఇంకా అలానే ఇక్కడ కొద్దిగా కాఫీ తాగి ఇంకా మా రూమ్స్ దగ్గరికి వెళ్ళడం స్టార్ట్ చేసినాము. సో అంతే మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.